హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక పులుసు వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు. అలాగే మెసేజ్ కూడా చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ కూడా చేయొచ్చు. ఈరోజు కూర ఏంటంటే మెంతికూర కర్రీ అండి. మెంతికూర పులుసు. మెంతికూర పులుసు ఇక్కడ వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలియదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మేము చేసే విధానం చూపిస్తున్నానండి. మెంతికూర పులుసు. మెంతికూర నేను కట్టలు తెచ్చి కోసేసి నేను గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. అవి వాటర్లో వేసి కడుక్కోవాలి. ముందు కడిగేసి కోయకూడదు ఆకుకూర. ముందు ఆకులు కోసేసుకుని తర్వాత శుభ్రంగా నీటిలో వేసుకుని నానబెట్టుకుని 2-3 సార్లు కడుక్కోవాలండి. వాటిని ఇసుకది ఏమన్నా ఉంటే పోతుంది అన్నమాట. నీట్గా కడుక్కోవాలి. ఆకు కడిగేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకుంటే అవి నీళ్ళు వాడిపోతాయండి. నీళ్ళు వాడిందాక పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు వాడిపోతేనే నీట్గా ఉంటుంది అన్నమాట ఆకు. తర్వాత కూరకి ఏమేమి కావాలో చూద్దామండి. నేను వంకాయ వేసి పెడతాను, ఏ పులుసు అయినా సరే. వంకాయ కంపల్సరీ. వంకాయ లేకపోతే కూర చూసున్నట్టు అనిపించదు నాకు. 3 వంకాయలు, 1 టమాటా, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు నీటిలో వేసుకుని నానబెట్టి ఉంచుకోవాలండి. అది పులుసు పిండుకోవాలి. పులుసు కూర కదా, చింతపండు పులుపు ఎక్కువ వేసేసుకోకూడదు, బాగా ఎక్కువ వేసుకోకూడదు. పులుపుగానే ఉంటుంది చింతపండు, అందుకే నేను కొద్దిగా వేసాను. వేడి నీళ్ళు వేసి పెడితే కొంచెం నానుతుందండి. అది గొజ్జు పిండేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. కలిపేసుకుని గొజ్జు పిండేసుకుని పక్కన పెట్టేసుకుని దాన్ని నీళ్ళు వేడి నీళ్ళు వేస్తే గమ్మున్న అంతదన్నమాట. గట్టిగా పిసికి పని ఉండదు. చూసారా అంత పిప్పులాగా అయిపోయిందో, బాగా నానుతుంది. అది ముందే మనకి చింతపండు ప్రాసెస్ పని ఉంటుంది, అందుకే ముందు నానబెట్టేస్తున్నాను. ఆ చింతపండు పులుసు ఒక దాంట్లోకి పిండేసుకోవాలండి. ఒక దాంట్లోకి మనం కూర ఎందులో వేస్తామో దాంట్లోకి చింతపండు పులుసు పిండేసుకోవాలి. మనం ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ముక్కల కింద కోసి పెట్టుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, వంకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కల కింద కోసి పెట్టుకుని ఈ ముక్కలన్నీ ఆ పులుసులో వేసేయాలండి. వంకాయ ముక్కలు కోసుకుని నీటిలో వేసి ఉంచుకోవాలండి. పైన పెట్టామంటే నీటిలో వేయకుండా అవి నల్లగా అయిపోతాయి, అందుకు నీటిలోనే ఉంచుకోవాలి కూరలో వేసిన దాకానే. ఈ ముక్కలన్నీ కలిపి ఆ పులుసులో వేసేయాలండి. మనం కూర వండుకునే దాకాలో పులుసు పెట్టుకున్నాం కదా, అందులో వేసేసేయాలి. ఇవన్నీ పులుసుతో పాటు ఉడకాలి. పొయ్యి అంటించేసాను. పొయ్యి అంటించి పొయ్యి మీద పెట్టి పులుసు పెట్టాను అనమాట. ఆ పులుసులో ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా నీళ్ళు వాడేసుకుని వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న ఆ పులుసులో ఇంకా అన్నీ కలిపి మరగనివ్వాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే స్టార్టింగ్ ఇప్పుడే వేసేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకున్నాక నేను పులుసులోని పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టానండి. హై ఫ్లేమ్లో పెట్టి మంట పెడుతున్నాను. అది గబగబా మరగాలన్నమాట. నేను ప్రతి పులుసుకి నేను చెప్తానే ఉన్నాను, నేను పులుసులో కంపల్సరీ కొంచెం షుగర్తో పాటు కొంచెం బెల్లం కూడా వేస్తానండి. పులుసుల్లో అయితే కంపల్సరీ వేస్తాను. పులుపు ఉంటుంది కనుక లైట్గా మనం బెల్లం లైట్గా తగిలించుకోవాలి. కొంచెం బెల్లం వేసినప్పటికి టేస్ట్ మారుతుందండి, చాలా బాగుంటుంది. కానీ స్వీట్గా మటుకు ఉండదు. అందరూ బెల్లం వేయడం వల్ల స్వీట్ వచ్చేస్తుంది అనుకుంటారు. స్వీట్ రాదండి, రుచిగా ఉంటాయి కూరలు. పులుసు కూర చాలా బాగుంటుందండి. ఇవాళ అన్నీ వేసేసాం కదా, అన్నీ వేసేసి అలా మరగబెట్టాలి. ఇంకో బెల్లం కూడా వేస్తున్నాను, చూసారా. బెల్లం పొడి కింద చేసుకుని ఉంచుకుంటాను నేను. 1 స్పూన్ వేసాను అంతే. చిన్న స్పూన్ 1 స్పూన్ వేసాను అంటే పులుపు ఎక్కువ తెలియకుండా ఉంటుంది అన్నమాట. బాగా పుల్లగా అని తెలియకుండా ఉంటుంది స్వీట్ వేసినప్పటికీ. ఇంకా అన్నీ వేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలన్నా మరగబెట్టాలి. బాగా ఉడకాలన్నమాట. అవి ఉడికినాక మనం మెంతాకు కడిగి పెట్టుకున్నాం కదండి, పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పులుసు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న మెంతాకును కూడా ఆ పులుసులో వేసేసుకోవాలండి. మెంతాకు మొత్తం అవన్నీ కలిపి ఉడుకుతాయి అన్నమాట. కొంచెం టైం పడుతుంది, కంగారు పడకూడదు. స్పీడ్గా మంటెట్టేసుకుంటే ఆకు ఉడకదన్నమాట. ఆకు మెత్తగా అయిపోవాలి, కూరలో కలిసిపోవాలి. మొత్తం కూరలో కలిసిన దాకా మెల్లిగా ఉడకనివ్వాలండి. ఆ పులుసుతోటే మరగాలి. మొత్తం ఇవన్నీ కలిపి ఆ పులుసుతోటి జాగ్రత్త మరగాలి. మనం చింతపండు పులుసు పిండేసుకున్నాక మళ్ళీ ఉట్టి నీళ్ళు వేయకూడదండి. ఆ చింతపండుకి ఎంత పులుసు వస్తే అంత పులుసే వేయాలన్నమాట. ఉట్టి నీళ్ళు వేసామంటే కూర సప్పబడిపోతుంది. ఎప్పుడు కూడా ఉట్టి నీళ్ళు వేయకండి. ఎప్పుడు కూడా చింతపండు పులుసు ఎంత వస్తే అంత పిండుకోవాలి, ఇంకా అక్కడితో ఆపేసుకోవాలి. అలాగని చింతపండు ఎక్కువ వేసేసుకుని ఎక్కువ పిండుకోకూడదు, జాగ్రత్త చూసుకుని పిండుకోవాలన్నమాట. ఇంకా ఆకు వేసేసాను కదా, అన్నీ కలిపి అలా ఉడుకుతాయండి. ఇంకా కారం వేయలేదు, పచ్చిమిర్చి వేసాను ఫస్ట్. అందులో కారం అది వేయలేదు. కారం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఈలోపు మూత పెట్టి అలా ఉడకనివ్వాలి.
ఒక 10-15 నిమిషాలన్నా అలా ఉడకనివ్వాలండి. పులుసు చిక్కబడిన దాకా ఉడకనివ్వాలి. ఇంకా ఆకు అలా తేలుతా ఉడుకుద్దన్నమాట. అలాగే ఉడకాలండి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు దాకా నేను కారం వేయలేదండి. 1 స్పూన్నర కారం వేస్తున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలాగా. పులుసులో కారం ఎక్కువే పడుతుందండి. కారం అది కనపడదు పులపకి. కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి. ఆ కారం వేసుకుని కూడా కొంచెంసేపు మరగబెట్టాలన్నమాట. అది ఏంటంటే మన అన్ని వంకాయలు టమాటా అన్నీ వేసాం కదా, కలిపేసాం కదా, అన్నీ ఉడుకుతాయి. అవి ఉడికాక ఏం చేయాలంటే మనకి పప్పు గుత్తి లాంటిది ఉంటుంది కదండి, పప్పు మెదుపుకుని గుత్తి, దాంతో మెదుపుకోవాలన్నమాట. అదంతా తర్వాత చూపిస్తాను ప్రాసెస్. తాలింపుకి ఏం కావాలో చూద్దాం. ఆవాలు, జీలకర్ర, ఇది కూర తాలింపు పెట్టాలన్నమాట. ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంతేనండి తాలింపు. ఏమీ అవసరం లేదు. 5 సరుకులు ఉంటే సరిపోతాయి. పులుసు మరిగిపోతుంది. చూసారు ఎలా మరుగుతుందో. దగ్గరికి వచ్చింది, చిక్కబడటానికి ఇంకా దగ్గరికి వచ్చింది. ఇంకేం చేయాలంటే మనం గెరిటి తీసేసి పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు కదుపుకొని గుత్తి, దాంతో మనం బాగా మెదపాలన్నమాట. ఆ పప్పు గుత్తి మెదపటంలోనే ఆ చిక్కబడుతుంది కూర. ఇంకా అందులో మనం ఏ రసాలు, ఏ పొళ్ళు ఏమి వేయక్కలొద్దు అది చిక్కబట్టడానికి. అలా జాగ్రత్త పొయ్యి మీదే మెదిపేసుకోవాలండి. ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో అది పెట్టుకుని మెదిపేసుకోవటమే. నా దగ్గర పప్పు గుర్తులేదన్నమాట. కవ్వం అది కవ్వంతో మెదుపుతున్నాను. అలా మెత్తగా అయిందాక మెదిపేసుకుంటే వంకాయ అది ఉంటుంది కదండి, పులుసు చిక్కబడుతుంది అన్నమాట. అలా కలిసిపోయి పులుసు మెత్తగా చిక్కబడిపోతుంది. మొత్తం అన్నీ కలిసి ఉంటాయి. ఆకులు మనం వేసాం కదా ఆకుకూర, అవి ఆకు, ఉల్లిపాయ, టమాటా, వంకాయ అన్నీ కలిసిపోతాయండి. తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇందాకడికే ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. బాగా దగ్గరికి వచ్చింది కదా. ఇంకా అది మనం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఇంకా తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అది చల్లారితే ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి. వంకాయ ఉంది కదా, మనం మెదిపాం కదా, మెదపటంలోనే మనకి చిక్కబడిపోతుంది వంకాయ కూర. వంకాయ ఎందులో వేసుకున్నా కూర చిక్కబడిపోద్దండి. అది దింపి పక్కన పెట్టేసుకున్నాను. కళాయి పెట్టుకున్నాను. తాలింపుకి వేసుకోవాలండి. కళాయి పెట్టుకుని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుని, నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. నెయ్యితో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కానీ నెయ్యి వేయట్లేదు, నేను ఆయిలే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసేయాలి ఫస్ట్. ఆవాలు, జీలకర్ర వేగాక ఆ తాలింపు సరుకులు కూడా వేసేయాలండి. కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ కూర చాలా బాగుంటుంది. ఇందులోకి ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మెంతికూర పులుసులోకి ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను అలాగే చేస్తాను ఎప్పుడు కూడా. పులుసు కూర వండానంటే ఆమ్లెట్ వేస్తాను అన్నమాట. ఇంకా ఆవాలు, జీలకర్ర వేగిపోయినాయి. ఎల్లుల్లిపాయలు తొడుములతోటే వేసుకోవాలండి. చాలామంది తొడుములు తీసేస్తారు. అంటే తొడుములు అంటే ఎల్లుల్లిపాయ పై తొక్క తీసేస్తారు. నేను అలా తీను, తొడుములతోటే వేస్తాను. తొడుములతో వేస్తేనే టేస్ట్ అన్నమాట. అంగ ఎల్లుల్లిపాయలు కూడా వేగిపోయాక ఎండుమిర్చిని, కరివేపాకు కూడా వేసేసుకుని, ఈ మన పులుసు ఉంది కదండి, కాగిన పులుసు పక్కన పెట్టాం కదా, ఆ పులుసుని తాలింపులోకి వేయాలి. తాలింపు పులుసులోకి వేయకూడదు. ఎప్పుడు కూడా నేను తాలింపులోకే పులుసుని వేస్తాను. ఏ కూర అయినా సరే తాలింపు పెట్టేది ఉంటే తాలింపులోకే వేస్తానండి. తాలింపు అందులోకి వేయను. అది డిఫరెంట్, మీకే తెలుస్తుంది. ఇలా చేసి చూడండి, ఆ డిఫరెంట్ మీకే తెలుస్తుంది. చూసారా ఎంత గోపులాడుతుందో తాలింపు. ఇంకా మన వీధంతా స్మెల్ కిందే ఉంటుంది అన్నమాట. అంత గుమగుమలాడిపోద్దండి కూర. అలా తాలింపు అలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు ఎప్పుడు కూడా అలాగే వేసుకోవాలండి. మళ్ళీ అందులోకి తిరగబెట్టి ఇందులోకి తిరగబెట్టి ఇవన్నీ ఎందుకంట, ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పలసన అనిపిస్తుంది. ఇంకొంచెం మరగబెడుతున్నానండి దాన్ని. కొంచెం మరగబెడితే దగ్గరికి వచ్చేస్తుంది. కదుపుతూ ఉండాలి. చెంపకుండా మూత పెట్టకూడదు. మూత పెడితే పులుసు కదా పొంగిపోతుంది అన్నమాట. మూత పెట్టకూడదు. కొంచెం అలా పైకి చిమ్మిన అలా కలుపుతూ ఉండాలి. ఇంక దగ్గరికి వచ్చేసింది అదిగో. ఇంకా అంతకన్నా దగ్గరికి వచ్చేసి ఎగురులాగా ఉంటుంది. దగ్గరికి వచ్చేసిందండి. కూర అయిపోయింది. ఇంకా నేను వండిన కూర కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పాలండి. నేను ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఓన్లీ కుకింగ్ అనే చెప్పను, అన్ని వీడియోస్ పెడతా ఉంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. నేను వండిన వంటకాలు మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ ప్రతి వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అదిగోనండి పులుసు ఇంకా దగ్గరికి వచ్చేసింది. కనిపిస్తుంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా పులుసు. అందులో ఏమీ వేయలేదండి నేను.
అందరూనేమో సాంబార్ పొళ్ళు ఇలాగ పులుసుకి పొళ్ళే వేసేస్తారు, దగ్గర పట్టడానికి చిక్కగా ఉండదు పలసగా ఉంటుందని వేసేస్తారు. నేను అలాగే వేయనండి. ఏమన్నా వేసినా కూడా నేను ఇంట్లో చేసుకున్న వేస్తాను, బయట కొన్న వేయను. ఓకేనండి, వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.